దేవుని సన్నిధిలో ఉన్న మనము చాలా భయభక్తులు కలిగి దేవుడు చెప్పిన మాట పైన నిలిచి ఉండాలి. మన ఇష్టానుసారము మనం బ్రతకటానికి మనకు హక్కు లేదు. ఎందుకంటే మన యజమానుడు మనందరినీ కూడా పాపం నుంచి విమోచించడం కొరకు తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. ఆ ప్రాణానికి ఉన్న విలువ ఎంత గొప్పదో దానికంటే అధికమైన విలువ కలిగినట్టు వారిగా మనందరం ఉండాలని దేవుడు కోరుకుని మరి ఈ రోజుల పరిశుద్ధులుగా మనందరినీ ఆయన సన్నిధిలో నిలబెట్టిన సమయంలో మరి విమోచించబడిన మనందరము కూడా దేవునికి దాసులుగా యజమానుడికి సరైనటువంటి సహకారులుగా మనం ఉండాలి తప్ప కానీ మన ఇష్టానుసారంగా జీవించడానికి దేవుడు మనకి అనుమతి ఇవ్వలేదు. దేవుడు కొంతమందిని ఎన్నుకుంటాడు, వారికి ఆజ్ఞాపిస్తాడు, నా ఆజ్ఞల ప్రకారం నడవండి అని చెప్పినప్పుడు ఆజ్ఞానుసారం జీవిస్తే దేవుని ఆలయంలో ఎప్పుడు కూడా అతను ఫలించిన ఒక గొప్ప వృక్షం వలె దినదినం అభివృద్ధి చెందుతాడు. దేవుని మాటను కాదని ఎవరైతే బ్రతుకుతాడో వాడు దేవుని సన్నిధానం నుంచి నెట్టివేయబడతాడు. పూర్వము ఇజ్రాయేలీ ప్రజలందరికీ కూడా మరి రాజులు లేని సమయాల్లో సౌలు అనే వ్యక్తిని దేవుడు పిలుచుకుని అతన్ని రాజుగా అభిషేకించి ఆ దేశం మీద ఉంచినప్పుడు ఈ సౌలు గారు ఏం చేశాడంటే దేవుని మాట వినకుండా పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు అతనికి మారుగా వేరొక రాజుని ఇజ్రాయేల్ దేశం మీద అభిషేకించాడు. సౌలు చాలా రోజులు దేవుని దగ్గర ప్రయత్నాలు చేశాడు, ఎన్నోసార్లు ప్రయత్నాలు చేశాడు దేవుడు నాతో మాట్లాడాలని. పరిపరి విధాలా గోచాడాడు, కానీ దేవుడికి సౌలు మీద వచ్చిన కోపం ఇంత అంత కాదు. కానీ రాజులందరూ కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర విచారణ చేసేవారు. ఏ పొద్దు ధరించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసి ప్రభువుని అడిగేవారు, నేను పలానా దేశానికి యుద్ధానికి వెళ్తున్నాను, ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్తున్నాను, అమోరీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, లేకపోతే యోబుసీయుల మీదకి యుద్ధానికి వెళ్తున్నాను, ఐగుప్తు మీద యుద్ధానికి వెళ్తున్నాను, నేను గెలుస్తానా లేకపోతే గెలవనా అని దేవుడి దగ్గర అడిగితే దేవుడు తన ఉద్దేశాన్ని ఆ ప్రజలందరి దగ్గర బయలుపరిచేవాడు. మీరు ఈ రోజున వెళితే ఖచ్చితంగా గెలుస్తారు, నేను వాళ్ళందరినీ మీ చేతికి అప్పచెప్పబోతున్నాను అని చెప్పేవాడు. లేకపోతే మీరు వెళ్ళకండి, ఇది సురక్షితం కాదు, నేను ఈ రోజున మీకు అప్పచెప్పను అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు మీరు మొరాయించి యుద్ధానికి వెళ్తే ఓడిపోయేవారు, ఖచ్చితంగా ఓడిపోయేవారు. అదే సందర్భాల్లో ఇజ్రాయెల్ దేశానికి రాజుకున్న సౌలు కూడా అనుకున్నాను, నేను ఈ రోజున యుద్ధానికి వెళ్ళాలి కదా, మరి ఫిలిష్తీయులతో యుద్ధం ఆడేటప్పుడు నేను గెలుస్తానో గెలవను, దేవుడు వారిని నా చేతికి అప్పచెప్తాడా అప్పచెప్పడా అది తెలుసుకుందామని దేవుని దగ్గరకు వచ్చాడితే ప్రవక్తలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి యాజకుల మీద కానీ దేవుని యొక్క ఆత్మ వచ్చి మాట్లాడలేనప్పుడు సౌలు గారు కొంతమందిని పిలిచి మీరు వెళ్ళి కర్ణపిశాచము దగ్గర మరి సిగ్నల్ చెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలుచుకురండి, వాళ్ళ దగ్గర మనం విచారణ చేద్దామని సౌలు రాజు గారు అన్నాడు. ఈ వాక్యాన్ని మనం చదివితే మొదటి దినవృత్తాంత గ్రంథంలో 10వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుదాం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేస్తున్నందుకు యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెతికినందుకు సౌలు హతమయ్యను. అందు నిమిత్తము యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెషయి కుమారుడైన దావీదు వశము చేసెను. ఎందు నిమిత్తము దేవుడు సౌలుని చంపాడు, సౌలు యుద్ధంలో చనిపోవట కారణం ఎందు నిమిత్తం దేవుడు అతను హతమయ్యాడంటే, సౌలు ఎందు నిమిత్తం చనిపోయాడంటే అందు నిమిత్తం. ఎందు నిమిత్తము కర్ణపిశాచముల దగ్గర విచారణ చేసే స్త్రీ దగ్గరికి పోయి విచారణ చేశాడు. కాబట్టి యెహోవా యొద్ద విచారణ చేయకుండా బ్రతిమాలకుండగా ఆ బయలు దేవతలకు పూజించేటువంటి స్త్రీ దగ్గరికి, దెయ్యాల దగ్గర విచారించే స్త్రీ దగ్గరికి పోయి విచారణ చేశాడు. కాబట్టి యెహోవాను కాదని యెహోవా ఆజ్ఞను ఉల్లంఘించాడు. కాబట్టి దేవుడైన యెహోవా సౌలుకి మరణ శిక్షను విధించాడు.
అయితే ఈ రాజు ఒకనొక సమయంలో దేవుని ఆజ్ఞ ప్రకారం నడిచిన వాడే, బాగా బలంగా దేవుని సేవ కూడా చేస్తున్నవాడు. మొదటి సామ్యుల గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనం, కర్ణపిశాచములు గల వారిని, చిల్లంగి వారిని, ఈ మంత్రాలు వేసే వారిని, దెయ్యాల దగ్గర విచారించేటువంటి ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఆ ఇజ్రాయేల్ దేశం నుంచి సౌలు రాజుగారు అందరినీ వెళ్ళగొట్టేశాడు. దేవుడైన యెహోవా తప్ప రెండో దేవుడు లేడు, ధర్మశాస్త్రం తప్ప రెండో ఆజ్ఞ లేదు. ధర్మశాస్త్రానికి లోబడిన సౌలు గారు, అలాగే ఆ దేశంలో యెహోవా తప్పక వేరొక దేవుడు ఉండకూడదని ఆ రోజున చిల్లంగి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, కర్ణపిశాచాల దగ్గర విచారించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మాంత్రికులు ఉన్నారో వారందరినీ కూడా దేశం నుంచి వెళ్ళగొట్టేశారు. కొంతమందిని అయితే చంపేసేవారు. ఆ దేశంలో అలా చేస్తూ ఊరుకోరు, ఎందుకంటే దేవుడు ఒక్కడే, ఆయన తప్పి వేరొకడు ఉండటానికి లేదు. కాబట్టి వీళ్ళందరినీ వెళ్ళగొట్టిన ఈ రాజుగారే తిరిగి మరి ఎక్కడికి వెళ్ళాడంటే, తిరిగి ఆ కర్ణపిశాచాల దగ్గర విచారణ చేసే ఒక స్త్రీని ఆశ్రయించాడు. ఇది దేవునికి కోపం రగిలించేది. మన విశ్వాసంలో దేవుని దగ్గర ఉంటూ ఉంటాం, దేవుని దగ్గర మరి బలమైన సేవ చేస్తూ ఉంటాం, బలంగా పాటలు పాడుతుంటాం, దేవుడు అంటే చాలా ఇష్టపడతాం. కొన్ని సందర్భాల్లో మనం గతి తప్పి మత్తిపోయి దెయ్యం పట్టిందనో లేకపోతే భూతం పట్టిందనో ఆ మాంత్రికుల దగ్గరికి పోయి రచ్చరేకులు కట్టుకుంటూ ఉంటాం. క్రైస్తవులు చాలామంది చేస్తూ ఉంటారు. చాలామంది ఆ చిల్లంగి వారి దగ్గరికి పోతారు, లేకపోతే సిగ్నల్ చెప్పేటువంటి వారి దగ్గరికి పోతారు. ఇది దేవునికి విరోధమైనటువంటిది, దేవునికి నచ్చంది. దేవుడు ఒక్కడే. రచ్చరేకు గొప్పదా, మన విశ్వాసం గొప్పదంటే మన విశ్వాసమే గొప్పది, రచ్చరేకు గొప్పది కాదు. దేవుడు గొప్పవాడా లేకపోతే మాంత్రికుడు గొప్పవాడంటే, మాంత్రికుడి కంటే గొప్పవాడు దేవుడు. దేవుని యందు విశ్వాసం ఇచ్చిన మనము, దేవుని పైన ఆనుకున్న మనము, దేవుని కోసము, దేవుని ఆజ్ఞ కోసం, దేవుని యొక్క మహాశక్తి కోసం మనం కనిపెట్టుకుని ఉండాలి తప్ప కానీ దారి తప్పి మనం కొన్నిసార్లు పక్కకు పోతే ఖచ్చితంగా సౌలు గారికి ఎటువంటి మరణశిక్ష విధించాడో అటువంటి మరణశిక్ష మనకు కూడా దేవుడు విధిస్తాడు. చిల్లంగి వారు, మాంత్రికులు ఇటువంటి వారు ఎవరు కూడా దేవుని రాజ్యంకు రారు, దేవుని రాజ్యంకు హక్కుదారులు కాదని ప్రకటన గ్రంథం చెప్తుంది. అయితే మనం ఎలా ఉండాలంటే విశ్వాసముతో ఉండాలి. సౌలు గొప్ప రాజే, బలవంతుడి, దేవుని నమ్మినవాడే. కానీ ఆ క్షణంలో దేవుడు మాట్లాడపోయేసరికి వెంటనే చిల్లంగి వారిని, అంటే కర్ణపిశాచముల దగ్గర విచారణ చేసే ఒక స్త్రీని ఆశ్రయించి చాలా పెద్ద తప్పు చేశాడు. మనం దేవుని యొక్క పిలుపు కోసం, దేవుని యొక్క మాట కోసం, దేవుడు మాట్లాడేంత వరకు కూడా మనం గోచాడుతూనే ఉండాలి, ఆయన దగ్గర బ్రతిమాలుకుంటూనే ఉండాలి. ఆయన కోపం తగ్గేంత వరకు కూడా మనం ఆయన పాదముల చెంత పడిగి బ్రతిమాలుకుంటూనే ఉండాలి. అలా చేసినప్పుడే కదా దేవుడు మనతో మాట్లాడేది. ఏదో దేవుడు మన మీద కోపం వచ్చిందని మాట్లాడలేదని వెంటనే మనము దారి తప్పితే దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 9వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయకృత్యములు నీవు చేయ నేర్చుకొనకూడదు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో నువ్వు ప్రవేశించినప్పుడు ఏం చేయాలి? ఆ దేశములో మీకంటే ముందు నివాసం చేస్తున్న ఆ జనుల యొక్క హేయకృత్యాలు, చెడ్డ పనులు మీరు చేయటానికి నేర్చుకోకూడదని దేవుడు ముందే చెప్పాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరి ఆ దేశం వెళ్ళిన తర్వాత దేవుడైన యెహోవాను వదిలిపెట్టేస్తారేమో. ఎంత కష్టపడి దేవుడు వారందరినీ మహిమతో అరణ్య ప్రాంతాల గుండా 40 సంవత్సరాల పాటు నడిపించాడు. వారందరినీ పాలు తెల్లి ప్రవహించే దేశం నడిపించి ఆ దేశంలో వారందరినీ కూడా స్థిరపరిచాడు. మరి అటువంటి సందర్భంలో వారు త్రోవ తప్పి ఈ చిల్లంగి వారిని ఆశ్రయిస్తారేమో. ఆ దేశంలో నివాసం చేసే ఆ జనుల యొక్క హేయక్రియలు, చెడ్డ పనులన్నీ వీరు నేర్చుకుని నన్ను మర్చిపోయి త్రోవ తప్పి నశించిపోతారేమో అని దేవుడు ముందే చెప్పాడు. ఆ జనుల యొక్క హేయకృత్యములు నువ్వు నేర్చుకోకూడదు. ఆ జనులు ఎవరు? ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 1వ వచనం, నీవు స్వాధీనపరుచుకున్న బోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను, అనగా సంఖ్యకును బలమునకు
నిన్ను మించిన హిత్తీయులు, గిల్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెర్జియులు, హివ్వీయులు, యోబుసీయులు 7 జనములు నీ దేవుడిని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయకృత్యములు నువ్వు నేర్చుకొనకూడదు అన్నాడు. వారు ఏం చేస్తున్నారు? ఆ హేయకృత్యాలు ఈ 7 జాతుల వారు. చూద్దాం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 10వ వచనంలో వారు తన కుమారులనైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను శకునము చెప్పు సోదిగానైనను మేఘశకునములను కానీ సర్పశకునములను కానీ చెప్పువాణ్ణైనను చిల్లంగి వాణ్ణినైనను మాంత్రికుడినైనను ఇంద్రజాలికుడినైనను కర్ణ పిశాచము నడుగువాణినైనను దెయ్యముల వద్ద విచారణ చేయువాణినైనను మీ మధ్యన ఉండనీయకండి. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆ జనము, ఈ 7 రకాల జనాలు కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా పాలు తేనెలు ప్రవహించే దేశమైన కనానులో ప్రవేశించకముందు నివసించి జనాంగం అంతా కూడా ఏం చేస్తున్నారంట? చిల్లంగితనం చేస్తున్నారు, దెయ్యాల దగ్గర విచారణ చేస్తున్నారు, మేఘ సిగ్నల్ చెప్తున్నారు, సోది చెబుతున్నారు, అలాగే దెయ్యాల దగ్గర విచారణ చేస్తున్నారు, ఇంద్రజాలం చేస్తున్నారు. ఈ క్రియలన్నీ కూడా హేయక్రియలు. ఈ 7 జనాంగాలు చేసే హేయక్రియలు నువ్వు నేర్చుకోనకూడదు. మీరందరూ ఆ దేశంలోకి మిమ్మల్ని నేను ప్రవేశపెట్టిన తర్వాత ఆ జనాంగానంతా తీసుకొచ్చి మీ చేతులకి నేను అప్పచెప్పినప్పుడు వారందరినీ కూడా మీరు హతము చేయవలెను, చంపేయాలని దేవాతి దేవుడు ఆ రోజున ఇజ్రాయేల్ ప్రజలందరికీ బోధించాడు. అంటే సౌలు కాలంలో కూడా ఇటువంటి వారందరూ ఉన్నారు, హేయక్రియలు చేసేటువంటి వారు. అది దేవుడికి చాలా విరుద్ధమైంది. దేవుడికి ఇష్టం లేని పని ఏంటంటే చెల్లంగితనము, సిగ్నల్ చెప్పటము, దెయ్యముల దగ్గర విచారించడము, కర్ణపిశాచాలను అడగటము, ఇటువంటి పనులన్నీ కూడా దేవునికి చాలా హేయమైనటువంటివి. ఇవన్నీ అన్య జనాంగాలు చేసే క్రియలు. ఈ క్రియలన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, అన్యజనుల దగ్గరికి పోయి నా నామాన్ని మీరు అవమానిస్తున్నారేమో, నన్ను మర్చిపోతారేమో, కాబట్టి మీరు ఆ క్రియలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ జనాంగాలు చేసే హేయ క్రియలు మీరు చేయటానికి ఎంత మాత్రం ఇష్టపడకండి, చేయటానికి నేర్చుకొనకండి అని ముందే చెప్పి, నిజమైన దేవుడని మనం ఒప్పుకుని ఆయన వెంబడించి విశ్వాసంతో కొనసాగుతున్నప్పుడు మనకి చిన్నగా ఆపద కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, లేకపోతే దెయ్యం వచ్చిందనో భూతం వచ్చిందనో అంటే అన్యజనులు చేసినట్లుగా మనం కూడా యేసుక్రీస్తునందున్న విశ్వాసం నుంచి తొలగిపోయి వెళ్ళి వారి దగ్గరికి పోతే మరి దేవుడి కోపం రాదా? మరి ఎవరి దేవుడైనా ఒప్పుకోవాలి? చిల్లంగి వారు దగ్గర ఉన్న దేవతలు మనం దేవుడిని ఒప్పుకోవాలా? వారి రచ్చరికలు నమ్మాలా? లేకపోతే వారు ఇచ్చేటువంటి తావిధులు నమ్మాలా? దేన్ని నమ్మాలి? మనం దేవుడిని నమ్మాలా, దెయ్యాన్ని నమ్మాలా? దేవుడిని నమ్మాలి. దేవుడిని నమ్మితేనే మనంలో విశ్వాసం ఉన్నట్లు. దేవుని యందు భారం వేసి ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా ప్రార్థన చేస్తే మన దగ్గర ఉన్న ప్రతి కీడు యేసు నామములో దూరపరచబడుతుంది. మనందరం కూడా బలపరచబడతాం. యేసయ్య మనతో ఉంటాడు కాబట్టి మనకు ఎటువంటి కీడు అపాయము జరగదు. అటువంటి సమయంలో మన విశ్వాసం కోల్పోయి దెయ్యాన్ని నమ్మి దెయ్యం దగ్గరికి పోయి మనం ప్రార్థనలు పూజలు చేస్తే కనుక, దెయ్యముల దగ్గర విశ్వాసం ఇచ్చితే కనుక దేవుడు ఖచ్చితంగా అటువంటి వారికి మరణ శిక్షను విధిస్తాడు. సౌలు గారు కూడా ఆ రోజుల్లో దేవుడిని యెహోవాను వదిలిపెట్టాడు. తను చేసిన తప్పు ఏంటంటే కర్ణపిశాచములను అడిగేటువంటి ఒక స్త్రీ దగ్గరికి పోయి తను విచారణ చేసినందుకను దేవుడు అతనికి మరణ శిక్షను విధించాడు. చాలామంది ఇదే విధంగా క్రైస్తవులు అనబడినటువంటి వారు కూడా దేవుని నమ్మి ఉండి కూడా శోధన వచ్చేసరికి పరుగున పోయి అన్యుల దగ్గరకు పోయి అన్యుల ఆచార ప్రకారం దేవుని యందు విశ్వాసమును కోల్పోయి అన్యులు ఎలా చేస్తున్నారో అలాగే చేస్తూ దేవునికి అవమానం తెచ్చిపెడుతూ దేవుడు ఒకడున్నాడైన సంగతి మర్చిపోయి అన్య దేవతల వెనకాల పడుతూ దేవుని నామానికి అపకీర్తి తెస్తున్న బిడ్డలను చూసి దేవాతి దేవుడు ఎంతో కోపంగా ఉన్నాడట. అటువంటి హేయక్రియలు చేసేటువంటి వారిని మీ మధ్యన ఉండనీయకండి. ఆ 7 రకాల జనాలందరూ కూడా భయంకరమైన విగ్రహారాధికులు. మనం దెయ్యం దగ్గరికి పోయామనుకోండి, ఆటోమేటిక్గా మన విశ్వాసం పోతుంది.
ఇంక దేవుని మీద నమ్మకం పోతుంది, మార్గాలు తప్పించబడతాయి, దేవుని మార్గం నుంచి చెడ్డ మార్గానికి వెళ్ళిపోతాం. నిజానికి మనము ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా దేవుని వెనకాలే నడిచే బిడ్డలుగా ఉండాలి, విశ్వాసంతో నడిచే బిడ్డలుగా ఉండాలి. ప్రతి శ్రమ యందును, ప్రతి శోధన యందును, ప్రతి వేదన యందును దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయనే నన్ను కాపాడతాడని వెళ్ళాలి తప్ప. కానీ ఎవరో పలానా చోటకు వెళ్ళి నువ్వు తావిదులు కట్టించుకుంటే నీ బ్రతుకు తిరగబడిపోతుందని నమ్మి ఎవరో చెప్తారు, పలానా చోటకు పోయి నీ చేతులు చూపించుకుంటే నీ జాతకం చూస్తే అతను చెప్పినట్లుగా శాంతి హోమాలు చేస్తే నీకు చాలా డబ్బు కలిసి వస్తుందని చెప్పొచ్చు. డబ్బు సంగతి దేవుడు ఎరుగు, నిజంగా నిత్యరాధ్యాన్ని కోల్పోతాం. చేసే చెడ్డ పనులన్నీ కూడా దేవునికి విరోధమైనవి. చెడ్డ పనులు చేసేటువంటి వారిని దేవుడు తన రాజ్యమునకు రానియడండి. దేవుని రాజ్యమునకు వెళ్ళాలంటే మొట్టమొదటిగా మనం దేవుని పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. శ్రమ అయినా వేదనని ఏ సమయంలో అయినా సరే నీవు నాతో ఉన్నావని విశ్వాసం కలిగి ఉండటం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మరి బబులోను దేశంలో ఉన్నప్పుడు ఒక విగ్రహాన్ని నిలబెట్టి ఆ రాజుగారు అన్నారు, నా విగ్రహానికి మీరు మొక్కండి అన్నాడు. మా దేవుడికి తప్ప దేవా మీరు వేరొక దేవుడికి మొక్కనే మొక్కం. నిజానికి మా దేవుడు కాపాడినా కాపాడకపోయినా పర్వాలేదు, కానీ మా దేవుడికి తప్ప వేరొక దేవుడికి మొక్కనే మొక్కం అని అంటే ఆయన అన్నాడు, అక్కడ ఉన్నటువంటి అగ్నిగుండంలో మీ అందరిని వేస్తే మొత్తం మీరందరూ ఖాళీ బూడిదైపోతారంటే మేము చనిపోయినా పర్వాలేదు దేవా, మేము చనిపోయిన పర్లేదు రాజా, మేమేమైపోయినా పర్వాలేదు, కానీ మేము మాత్రం మా దేవుని విడిచిపెట్టాం. ఎట్టి శ్రమనైనా సరే మేము ఎదుర్కొంటాం, మా దేవుడు మాతో ఉన్నాడు అని నమ్మిక, విశ్వాసం కలిగి ఏడింతలు వేడి చేయబడినటువంటి అగ్నిగుండంలోకి ప్రవేశించడానికి ఇష్టపడ్డారు. వారి విశ్వాసాన్ని కోల్పోయారా? విశ్వాసాన్ని కోల్పోలేదు. అగ్నిగుండంలో వేసేటప్పుడు కూడా అడిగారు. నిజానికి నువ్వు లోనికి వెళ్ళింటే ఖాళీ బూడిదైపోతారు. ఒక్కసారి ఆ రాజును మొక్కండి, ఆ విగ్రహం దగ్గర మీరు మొక్కండి అంటే వాళ్ళు ఎంత మాత్రము మేము మొక్కనే మొక్కము, ఆ అగ్నిగుండంలోకి వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి అగ్నిగుండంలోకి తోయబడినప్పుడు అగ్నిగుండంలో ఆ మహాశ్రమ ఏదైతే ఉందో ఆ శ్రమ నుంచి దేవుడు తప్పించి వారిని ముగ్గురిని కూడా సజీవంగా బయటకు తీసుకొచ్చారు. అది విశ్వాసం. దేవుడు కాపాడినా కాపాడకపోయినా మా దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని చక్కటి విశ్వాసంతో ఎవరైతే ఉంటారో వారితో ఎప్పుడు దేవుడు నడుస్తాడు, వారిని బలపరుస్తాడు. నిత్య రాజ్యంలో వారిని తన సింహాసనం పక్కనే సింహాసనాలు వేసి కూర్చొని పెడతాడు. మన విశ్వాసము కోల్పోయిన రోజున ఖచ్చితంగా మనకు మరణ శిక్షను విధిస్తాడు. మన రాజ్యం ఏదైతే ఉందో మనం పొందబోయే రాజ్యం ఏదైతే ఉందో పరలోక రాజ్యం, ఆ రాజ్యం తీసి వేరొకరికి ఇస్తాడు. మనం ఎక్కడికి పోతాం? మన రాజ్యంకి ఒకరికి తీసి ఇచ్చేస్తే మనం ఎక్కడికి పోతాం? పోయేది నరకానికే, నిత్యాగ్ని దండనకి. అది భయంకరమైన నిత్యాగ్ని దండన. యుగయుగాలు రోధిస్తూ ఉంటాం, అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదట. భయంకరమైన రోదన. ఎందు నిమిత్తమో మనం దేవుని ఎందుకు విశ్వాసం ఉంచలేదు కాబట్టి. విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా జీవజలపు నది ఒడ్డున నాటబడి ఆ జీవజలపు ఊటను తాగుతాడు. వాడు నిత్యము ఫలించి అభివృద్ధి చెందుతాడు. అటువంటి విశ్వాసం మనలో ఉండాలి. శ్రమ బాధ వచ్చినప్పుడు పరుగులు తీయకూడదు అటు ఇటును. మనం విశ్వాసంతో ఉన్నాం కదా, క్రీస్తు నమ్మిన వారం కదా, దేవుని నమ్మిన వారం కదా, దేవుడు ఉన్నాడు కదా, అందరికంటే అధిక శక్తిమంతుడు ఉన్నాడు కదా అని మనం బలపరుస్తాడని విశ్వాసం ఉంటే మనం దేవుని వెంబడించే బిడ్డలుగా ఉండాలి. సమయం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి, సమయం లేనప్పుడు మరి మనకి ఏదైనా కొంచెం బాధ కలిగినప్పుడు బయట వారి దగ్గరికి పోయి కాళ్ళు చేతులు చూపించి, చిల్లంగి వారి దగ్గరికి పోయి సిగ్నల్ చెప్పించుకుని అన్ని రకాలుగా దేవుడిని అమ్మానిస్తే దేవుడు ఖచ్చితంగా మనందరినీ కూడా మరణ శిక్ష విధిస్తాడు. సౌలు పొందిన ఆ మరణ శిక్షను మనం పొందకూడదు. సౌలు గారు ఎంత చక్కగా రాజ్యాన్ని పరిపాలించాడు, దేవుని ఆజ్ఞ ప్రకారమే నడిచాడు. దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగానే జీవించడానికి ఇష్టపడ్డాడు. దేవుడితో నడుస్తున్న సమయంలో ఒక్కసారిగా అతను ద్రోవ తప్పినప్పుడు దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు మాట్లాడకపోతే అతను అనుకున్నాడు, దేవుడు నాతో మాట్లాడి ఇంకా నేను బ్రతిమాల్సిన అవసరం లేదు ఇంకా అనుకుని గర్వము చేత కర్ణపిశాచాల దగ్గర విచారించే స్త్రీ దగ్గరికి పోయినప్పుడు దేవుడు అతనికి మరణ శిక్షణ విధించాడు. ప్రియులారా, మనందరం కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి మన జాతకాల బాగోపోయినా ఏమైనప్పటికీ కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గరే విచారణ చెయ్యాలి. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూశాను, ఒక వ్యక్తి చెప్తున్నాడు, నేను ఒక మంత్రాన్ని చెప్తాను, ఆ మంత్రాన్ని చదివితే చాలు మీరందరూ కూడా ధనవంతులు అయిపోతారు అంటున్నాడు. ధనవంతులు అలాగైపోతారా? ధనం ఎలాగొచ్చేస్తాం? మంత్రం చదివితే ధనవంతులు అయిపోతామా?
ధనం అలాగొచ్చేస్తుందా? మన రోజు మంత్రం ఉచ్చరించేసి గదిలో కూర్చుని ప్రార్థన చేసేస్తే మనం ధనవంతులు అవుతామా? ధనం అలా రాదండి. ధనం ఎలాగొస్తుంది? మనం బాగా పని చేయాలి, ఒళ్ళొంచి పని చేయాలి, కష్టపడి పని చేయాలి, ఎవరిని దోచుకోకూడదు. మనకు వచ్చిన దాన్ని బట్టి దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. లేదంటామా? దేవుని భయభక్తులు కలిగి ఉంటే ఆయనే నిన్ను అభివృద్ధి పరుస్తాడు. సొలొమోను రాజుగాను గిబియోను ప్రాంతంలో దేవుని మందిరం దగ్గర పడుకున్నాడట. ఆ రాత్రి దేవుడు సొలొమోను అడిగాడు, సొలొమోనా నీకు ఏం కావాలి అని అడిగితే సొలొమోను గారు అన్నాడు, నా తండ్రి రాజ్యాన్ని నాకు ఇచ్చావు, అయితే ఇంతమంది ప్రజలందరినీ కూడా పరిపాలించడానికి తగిన జ్ఞానం లేదు, వివేచన లేదు నా దగ్గర, దయచేసి జ్ఞాన వివేచన నాకు దయచేయమని దేవుడిని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, సొలొమోనా నువ్వు రాజ్యాలను అడగలేదు, రాజులను అడగలేదు, శత్రు ప్రాణాన్ని అడగలేదు, ధనాన్ని కూడా నువ్వు అడగలేదు, కాబట్టి నీకు అన్నీ కూడా సమస్తం ఇస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అడిగింది ఏంటంటే జ్ఞాన వివేచన కలిగిన బుద్ధి అడిగావు. ఈ బుద్ధితో ప్రజలందరినీ పరిపాలించడం కోసం నిస్వార్థంగా అడిగావు కాబట్టి నీకు కూడా ధనాన్ని ఇస్తున్నాను అన్నాడు. ఆ ధనం ఎలా వచ్చింది? మంత్రాలు వేస్తే ధనం వచ్చిందా? అయితే సొలొమోను గారి ఇంటికి వెళ్ళగానే ఆ సొలొమోను గారి ప్యాలెస్ అంతా కూడా డబ్బుతో నింపబడ్డదా? అలాగా లేదు కదా. దేవుడిచ్చిన జ్ఞానము ఆయన ఉపయోగించినప్పుడు, చాలామందితో మాట్లాడుతున్నప్పుడు ఆ జ్ఞానం విన్న చాలామంది ఆ ఇరుగు పొరుగు దేశాలకు వెళ్ళి చెప్పినప్పుడు ఆ జ్ఞానం గురించి ఇరుగు పొరుగు దేశాలు రాజులు విన్నప్పుడు ఆ జ్ఞానాన్ని పరిశోధించడానికి వచ్చి సొలొమోను గారికి చాలా డబ్బు తీసుకొచ్చి ఇచ్చారు, బంగారం తీసుకొచ్చి ఇచ్చారు, వెండి తీసుకొచ్చి ఇచ్చారు. కాబట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికంటే కూడా సొలొమోను గారు ఎక్కువ ధనవంతుడిగా మార్చబడ్డాడు. దేవుడు ధనాన్ని ఆమదంగా ఇస్తాడు అంతే తప్ప కానీ నేను మంత్రం వేస్తున్నాను, పూజ చెయ్యి, లేకపోతే నా కాళ్ళు చూపించు, చేతులు చూపించు, దీన్ని నువ్వు హోమం చేస్తే నీకు డబ్బు వస్తుంది అని చెప్తే అది అబద్ధం. డబ్బు అలా రాదండి. కష్టపడి పని చేయాలి. కష్టపడకుండా ఫ్రీ మనీ కోసం, ఈజీ మనీ కోసం ఎవరైతే తాపత్రయ పడుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికప్పుడు గోతులు పడతారు. అలా రాదు డబ్బు. డబ్బు ఎలా వస్తుంది? పని చేస్తే వస్తుంది. దేవుడు ఇస్తే వస్తుంది. దేవుడు ఎలాగిస్తాడు? కలగజేస్తాడు. ఎలా కలగజేస్తాడో? మంచి బుద్ధి కలిగి ఉంటే, మంచి జ్ఞానం కలిగి ఉంటే దేవుడు తనంతట తనే మనల్ని అభివృద్ధి పరుస్తాడు. అభివృద్ధిలోకి తీసుకెళ్ళి ఉన్నతమైన సింహాసనం మీద సొలొమోను వల్లే కూర్చుండి పెడతాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్నామని చెప్పి గుడ్డి నమ్మకాలు మానేసి ఒళ్ళొంచి పనిచేయడం నేర్చుకోవాలి. మంచి జ్ఞానము బుద్ధి కలిగి ఉండాలి. పొరుగువాన్ని ఎప్పుడు కూడా నాశించేటకి ఇష్టపడకూడదు. పొరుగువాని పట్ల ప్రేమ కలిగి ఉండాలి. చేతనైతే అన్నం పెట్టాలి, చేత కాకపోతే నోరు మూసి కూర్చుండాలి. పెట్టేవాడిని చూపించాలి. పెట్టేవాడిని చూపించలేనప్పుడు నీ పని నువ్వు చేసుకోవాలి తప్ప కానీ ఎదురువానికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు. ఖాళీగా కూర్చుని సోమరి వలె ఇంట్లో పెట్టిన దాన్ని తినేసి తిరగకూడదు. ఒళ్ళొంచి పని చేసినప్పుడే నీకు డబ్బు కలుగుతుంది. దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. లేదంటే దేవుడిని కలగజేసేంత వరకు కూడా దేవుని దగ్గర గోచాడుతూ యథార్థంగా జీవించడం మొదలు పెట్టాలి. దేవునికి స్తోత్రం. గుడి నమ్మకాలు చాలా ఉన్నాయి. గుడి నమ్మకాల జోలికి మనము పోకూడదు. మనం దేవుని విశ్వాసం ఉంచిన వారము, దేవుని పిల్లలము. ధనము కాదు ముఖ్యము, మనకు కావాల్సింది దేవుడి యొక్క ప్రేమ, దేవుని జ్ఞానం. అది మనతో ఉంటే, దేవుడు మాట్లాడేంత వరకు కూడా మనం గోచాడితే, దేవుడు మనతో ఉన్నంతసేపు దేవుడు మనతో ఉంటే ఇటువంటి అపాయము కీడు కూడా మన దరి చేరదట. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ దయపడతామంటే దేవుని రెక్కల చాటుకి వెళ్ళిపోతాం. మహోన్నతుని చాటుని నివసించేవాడే సర్వశక్తిమంతుని నీడను విశ్రమించేటువంటి వాడు. దేవుని రెక్కల చాటుకెళ్ళిపోతే విశ్రాంతి పొందితే, దేవుని మాట ప్రకారం జీవిస్తే మనం చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటాం. దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మనతో ఉంటుంది. ఎటువంటి దుష్టుడు మన మీదకి రాడు. సర్వ సమృద్ధి కలిగి మనందరం కూడా జీవించగలుగుతాం. లేదంటే దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించి పెడదారిలో పోయి దేవుని మాట వినకుండగా చేతులు కాళ్ళు చూపించుకుంటూ రచ్చరీకులు కట్టుకుంటూ దేవుని నమ్ముకున్న నీవే పెడదారి పట్టి పాపం చేసుకుంటూ పోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే ఖచ్చితంగా దేవునికి ఒక రోజున మరణ శిక్ష విధిస్తాడు. ఇది దేవునికి చాలా కోపం పుట్టించే పని. క్రైస్తవులందరూ కూడా బాగా ఆలోచించాలి. దేవుని నమ్మాం, దేవుని అందు విశ్వాసం ఉంచాం, విశ్వాసమే. ఆ విశ్వాసం కడదాకా కొనసాగించిన ప్రతివాడు కూడా దేవుని రాజ్యంలో సంతోషంగా ఉండగలుగుతాడు. విశ్వాసం తప్పిన ప్రతివాడు కూడా నిత్య నరకానికి పోతాడు. నిత్యాగ్నిదండంలో వేధించబడుతూ ఉంటాడు. మనకు నరకం కావాలా, దేవుని యొక్క రాజ్యం కావాలా తెలుసుకుందాం. దేవుడే మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.